హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చారిత్రక అంశాలు శీర్షికన అరవింద్ ఘోష్కు చిత్తరంజన్ దాస్ ప్రాణప్రదాత అనేటువంటి ఈ చారిత్రక అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అరవింద్ ఘోష్కు చిత్తరంజన్ దాస్ ప్రాణప్రదాత. ఇక వినండి. ఒక దేశభక్తుడిని కాపాడటం కోసం ఆస్తులు అమ్ముకున్న లాయర్, ఆలీపూర్ బాంబు కేసు ఛేదన, దాని వెనక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? భారత స్వాతంత్ర సంగ్రామంలో అలీపూర్ బాంబు కేసు ఒక సాధారణ న్యాయ విచారణ కాదు. అది బ్రిటిష్ సామ్రాజ్యం ఒక విప్లవాత్మక ఆలోచనను ఎలా అణిచివేయాలని చూసిందో తెలియజేసే కీలక చారిత్రక ఘట్టం. ఆ కేసులో అరవింద ఘోష్కు అండగా నిలిచిన చిత్తరంజన్ దాస్ ఒక న్యాయవాదిగా మాత్రమే కాదు, భారతీయ ఆలోచనలను సమర్థించిన ధైర్యవంతుడిగా నిలిచారు. బ్రిటిష్ వారి కుట్ర, అరవిందులే లక్ష్యం. అరవింద ఘోష్ అంటే బ్రిటిష్ పాలకులకు ఒక పేరు కాదు, ఒక సవాలు. ఆయన రచనలు, ప్రసంగాలు, భావజాలం భారతీయ యువతను ఎంతలా ప్రభావితం చేశాయంటే అది బ్రిటిష్ సామ్రాజ్యం వెన్నులో వణుకు పుట్టించింది. అలాంటి అరవిందులను ఎలాగైనా అంతమొందించాలని బ్రిటిష్ ప్రభుత్వం అలీపూర్ బాంబు కేసులో ఇరికించింది. ఈ కేసులో 40 మందిని అరెస్ట్ చేసిన కేవలం అరవిందులను మాత్రమే టార్గెట్ చేసింది. అరవిందులు వందే మాతరం పత్రిక ద్వారా అందిస్తున్న మేధో సంపత్తి బాంబుల కంటే పవర్ఫుల్ అని బ్రిటిష్ వారు గుర్తించారు. ది మోస్ట్ డేంజరస్ మ్యాన్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఎట్ ప్రజెంట్ అని అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో అరవింద ఘోష్ను గురించి రాసుకున్నారు. అందుకే సాక్ష్యాలు లేకపోయినా అబద్ధాలు అల్లి ఆయనకు ఉరిశిక్ష వేయాలని ప్లాన్ చేసింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకోసం ఆ కాలంలోనే రోజుకు 400 రూపాయల భారీ ఫీజు చెల్లించి ఎడ్వర్డ్ నార్టన్ అనే హేమాహేమీ లాయర్ను నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం. చిత్తరంజన్ దాస్ ఈయన ఆపద్బాంధవుడు. ఆ సమయంలో శ్రీ అరవింద్ ఘోష్ పక్షాన నిలిచిన ఒకే ఒక్క ధైర్యం చిత్తరంజన్ దాస్. కలకత్తాలో అత్యంత ప్రతిభావంతులైన బారిస్టర్లలో చిత్తరంజన్ దాస్ ఒకరు. అప్పట్లో చిత్తరంజన్ దాస్ నెలకు 1000 రూపాయలు సంపాదించే టాప్ లాయర్. కానీ ఈ సమయంలో ఆయన అరవింద్ ఘోష్ పక్షాన నిలబడాలని నిర్ణయించుకున్నారు. అరవిందుల కేసును తీసుకోవటం అంటే అది సులభమైన పని కాదు. ఎందుకంటే అరవింద్ ఘోష్ కుటుంబం అంత ఖర్చును భరించే స్థితిలో లేదు. అలాంటి క్లిష్ట సమయంలో చిత్తరంజన్ దాస్ ఈ కేసును ఫీజు తీసుకోకుండా వాదించాలని నిర్ణయం తీసుకున్నారు. తన రెగ్యులర్ ప్రాక్టీస్ను పూర్తిగా పక్కన పెట్టి కేసు పరిశోధన కోసం, సాక్షుల సేకరణ కోసం అయ్యే భారీ ఖర్చును చిత్తరంజన్ దాసే భరించాలని నిర్ణయించుకున్నారు. కోర్టులో మేధోయుద్ధం అది. ఎస్ అంటే సాధన. చిత్తరంజన్ దాస్ ఈ కేసును వాదించడం ద్వారా ఒక నిందితుడిని కాపాడటం మాత్రమే లక్ష్యంగా పెట్టుకోలేదు. ఆయన బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు కంకణం కట్టుకున్నారు. బ్రిటిషు వారు కోర్టులో ప్రవేశపెట్టిన ప్రధాన సాక్ష్యం అరవిందుల వ్యక్తిగత డైరీ. అందులో ఎస్ అనే అక్షరం పదే పదే కనిపిస్తుంది. అది సెడిషస్, రాజద్రోహం అని బ్రిటిష్ ప్రాసిక్యూటర్ నార్టన్ వాదించాడు. కానీ చిత్తరంజన్ దాస్ మాత్రం ఆ డైరీలోని
ఆధ్యాత్మిక కోణాన్ని వెలికితీసి ఆ ఎస్ అంటే సాధన అని, అది విప్లవం గురించి కాదని, యోగా గురించి అని నిరూపించారు. ఇది కేసును మలుపు తిప్పిన అత్యంత కీలకమైన అంశం. అరవింద్ ఘోష్ గదిలో దొరికిన ఒక స్లిప్లో ది స్వీట్స్ ఆర్ రెడీ అంటే మిఠాయిలు సిద్ధంగా ఉన్నాయి అనే వాక్యాన్ని చూపిస్తూ, ఇవి బాంబుల గురించి రాసిన కోడ్ అని బ్రిటిష్ తరపు లాయర్ వాదించారు. దీనిపై చిత్తరంజన్ దాస్ చమత్కరిస్తూ, బ్రిటిష్ వారికి భారతీయ ఆతిథ్యం తెలియదు, అది కేవలం ఒక విందు గురించి రాసిన మొక్క అని చిత్తరంజన్ దాస్ వాదించారు. అరవింద్ ఘోష్ ఏకాంతంలో చేసేది ధ్యానం అని, దాన్ని పోలీసులు కుట్ర అనుకుంటున్నారని చిత్తరంజన్ దాస్ వాదించారు. అంటే అరవింద్ ఘోష్ ఆధ్యాత్మిక అనుభవాన్ని చిత్తరంజన్ దాస్ ఒక లీగల్ డిఫెన్స్గా మార్చారు. ఇక ప్రవక్తగా అరవింద్ ఘోష్ మనం చూస్తే ఒక వ్యూహం. అలాగే లాయర్ దాస్, అదే చిత్తరంజన్ దాస్, అరవిందులను ప్రాఫిట్ ఆఫ్ నేషనలిజం, దేశభక్తికి ప్రవక్త అని పిలిచారు చిత్తరంజన్ దాస్. ఇది కేవలం భావోద్వేగపూరితమైన మాట కాదు, అదొక తెలివైన న్యాయ వ్యూహం. ఒక రాజకీయ నాయకుడిని శిక్షించడం సులభం, కానీ ఒక ప్రవక్తను లేదా ఆధ్యాత్మిక గురువును శిక్షించడం వల్ల దేశవ్యాప్తంగా విప్లవం మరింత ప్రజ్వరిల్లుతుందని బ్రిటిష్ జడ్జ్ బీచ్ క్రాఫ్ట్ను ఆలోచింపచేయటంలో చిత్తరంజన్ దాస్ సఫలమయ్యారు. పోలీసుల వాదన ప్రకారం అరవిందుల వద్ద లభించిన పత్రాలు, ఉత్తరాలు, డైరీలు విప్లవ కుట్రలకు సంకేతాలు. కానీ లాయర్ చిత్తరంజన్ దాస్ వాటిని పూర్తిగా వేరే కోణంలో సమర్థంగా వాదనలు వినిపించారు. ఆయన వాదనలోని ప్రత్యేకత ఏమిటంటే, అది కేవలం చట్టంలోని లోపాలను ఎత్తిచూపటమే కాదు, అది ఒక మేధోపరమైన ఎత్తుగడ. అరవిందులను ఒక బాంబు కుట్రదారుడిగా కాకుండా జాతీయ ఆలోచనల ప్రతినిధిగా, భారతీయ మేధోపర సంప్రదాయానికి చెందిన వ్యక్తిగా అరవింద్ ఘోష్ను నిలబెట్టారు చిత్తరంజన్ దాస్. ఇదే ఈ కేసులో చిత్తరంజన్ దాస్ వాదనకు ఉన్న ప్రత్యేక బలం. త్యాగం, ఆస్తుల నుంచి దారిద్ర్యం వరకు ఈ కేసు విచారణ కోసం లాయర్ చిత్తరంజన్ దాస్ ఎంతో కోల్పోవాల్సి వచ్చింది. మే 1908లో ప్రారంభమై మే 1909 వరకు, అంటే దాదాపు ఏడాది కాలం పాటు కొనసాగిన ఆ కేసు విచారణలో చిత్తరంజన్ దాస్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. చేతిలో డబ్బు అయిపోవటంతో తన పూర్వీకుల ఆస్తులను, చివరకు తన సొంత నివాసాన్ని కూడా అమ్మాల్సి వచ్చింది. ఒక దేశభక్తుడి ప్రాణాలను కాపాడే యజ్ఞంలో తన సంపదనంతా త్యాగం చేసిన చిత్తరంజన్ దాస్ ఏడాది పాటు దారిద్ర్యంలో గడిపారు. ఒక దశలో ఆయన భార్య, పిల్లలకు కనీసం పాలు, కూరగాయలు కొనటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. పైగా కేసు విచారణ నేపథ్యంలో కోర్టు ఖర్చుల కోసం అప్పులు కూడా చేయాల్సి వచ్చింది చిత్తరంజన్ దాస్. అప్పులు తీర్చలేక ఆయన్ను కోర్టు దివాళా తీసిన వ్యక్తిగా కూడా ప్రకటించే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అరవింద్ ఘోష్ సోదరి సరోజినీ ఘోష్ వద్ద ఒక్క పైసా కూడా తీసుకోలేదు చిత్తరంజన్ దాస్. నేను నా దేశం కోసం ఈ పని చేస్తున్నాను అని ఆయన చిత్తరంజన్ దాస్ చెప్పటం ఒక అద్భుతమైన విషయం. కెరీర్ రిస్క్ మరియు ఆరోగ్య క్షీణత. ఈ కేసు విచారణ జరిగిన రోజుల్లో చాలామంది ధనవంతులు మరియు వ్యాపారవేత్తలు బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురవుతామనే భయంతో చిత్తరంజన్ దాస్కు కేసులు ఇవ్వటం మానేశారు. దీంతో చిత్తరంజన్ దాస్కు ఉన్న టాప్ బారిస్టర్ హోదా పోయింది. చాలామంది ఆయన్ను ఒక విప్లవకారుడికి మద్దతిచ్చే లాయర్ అని ముద్ర వేశారు. ఇటు బ్రిటిష్ లాయర్ వేల పత్రాలను, వందలాది సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో వాటిని విశ్లేషించడానికి మానసిక, శారీరకంగా తీవ్రంగా శ్రమించారు చిత్తరంజన్ దాస్. రోజుకు ఏకంగా 15 నుంచి 18 గంటల పాటు పనిచేశారు ఆయన. ఒకవైపు దేశం మొత్తం ఆశగా చూస్తున్న అరవింద్ ఘోష్ ప్రాణం, మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం వేస్తున్న కుట్రపూరిత ఎత్తుగడలు.
ఈ ఒత్తిడి వల్ల ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. విచారణ ముగిసే సమయానికి ఆయన శారీరకంగా చాలా బలహీనపడ్డారు. దేశబంధు చిత్తరంజన్ దాస్ ప్రస్థానం, అలీపూర్ కేస్ అరవింద్ ఘోష్ జీవితంలో ఒక మలుపు. ఆ కేసు తర్వాత ఆయన రాజకీయ జీవితం మెల్లగా ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళింది అరవింద్ ఘోష్కు. అదే సమయంలో చిత్తరంజన్ దాస్కు కూడా ఇది ప్రజా జీవితంలో పెద్ద మైలురాయిగా మారింది. ఆయన పేరు న్యాయ ప్రపంచంలోనే కాదు, జాతీయ ఉద్యమంలోనూ ప్రతిధ్వనించసాగింది. అలీపూర్ బాంబు కేసులో అరవిందులను ఉరిశిక్ష నుంచి కాపాడటమే కాకుండా బ్రిటిష్ వారి అబద్ధపు సాక్ష్యాలను తన మేధోశక్తితో తుత్తునీయులు చేసిన ఆ మాస్టర్ మైండ్ చిత్తరంజన్ దాస్ను తర్వాతి కాలంలో ప్రజలు దేశబంధు, దేశానికి మిత్రుడు అని పిలుచుకున్నారు. ఇదండి అరవింద్ ఘోష్కు చిత్తరంజన్ దాస్ ప్రాణప్రదాత అనేటువంటి ఈ చారిత్రకాంశమును మీ కానమూకు స్వరంలో మన కానమూకు కథావచన శ్రోతలకు చారిత్రకాంశం శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.